చాలా మందికి యేసుక్రీస్తు అంటే నొప్పి, యేసుక్రీస్తు అంటే బాధ, యేసుక్రీస్తు అంటే పడదు, యేసుక్రీస్తు అంటే వ్యతిరేకం, యేసు అంటే ద్వేషం. అలా అనేక మంది అనుకోవడానికి యేసుక్రీస్తు ఏమైనా వేరేవి చేశాడా? మానవులు సామాన్యముగా మానవ స్వభావాన్ని బట్టి చేసే అనేకమైన కార్యాలు ఉంటే అలాంటివి ఏమైనా యేసయ్య చేశాడంటే లేదు. యేసయ్య ఉన్నతమైన కార్యాన్ని చేశాడు. అది కూడా తన కొరకు చేయలేదు, కానీ మన కొరకే చేశాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన కొరకు, మన కొరకు, మన కొరకు. మన అంటే క్రిస్టియన్, క్రైస్తవుడు అని పేరు పెట్టుకున్న వాడికి మాత్రమే అని కాదు. మన అంటే ప్రతి ఒక్కళ్ళ కొరకు. మనిషి అయి ఉంటే చాలు. ఈ భూమి పైన ఎందరైతే మానవులుగా పుట్టారో ఇంతకు ముందు, ఇప్పుడు, రాబో కాలంలో వారందరి కొరకు యేసుక్రీస్తు తన ప్రాణాన్ని పెట్టాడు. తానే మనందరి కొరకు మరణమయ్యాడు. మన మరణాన్ని తన పైన వేసుకొని తాను మరణించి మనలను మరణం నుండి దాటింప చేసిన వాడే యేసయ్య.